తీసి చాలేరా. ఓయ్ ప్రతి చోటికి నీ వెనకాల తోకలాగి అందిరాజు అవసరమా? నువ్వు ఆ డాక్టర్ని తెచ్చుకున్నావుగా, నా కంపెనీకి అమ్మిగాడు అంతే. వీళ్ళందరూ గుడ్లిప్పేసుకుని నూనె రాసుకుని ఎండలో పడుకున్నారేంట్రా? తెల్లగున్నారు కదా నల్లబడ్డానికి, మన దగ్గరేమో రివర్స్, అంతే తేడా. అయినా నాకు డౌటు, అమెరికాలో కాకులు తెల్లగుంటాయా నల్లగుంటాయా? ఏంటి బావ నువ్వు ఇక్కడ ఇంతమంది చిక్స్ పెట్టుకొని కాకుల గోలంటే ఒకసారి అటు చూడు, పిట్టలు పెట్టి ఆడిపోతున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా తొక్కిన థ్రిల్ గుర్తుందా? జీవితంలో బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కారులో తిరిగిన ఆ థ్రిల్ రాదురా. నీలవేణి కూడా అంతే. నా మనసులో నీలవేణి ముద్ర ఎప్పుడూ ఉండిపోయింది, అది ఎప్పటికీ చెరిగిపోదు. హే, మీ అందరికీ ఒక రిడల్. వాట్ ఇస్ ఇట్? నువ్వు కార్లో వెళ్తున్నావు, బస్ స్టాప్ లో ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎనీ టైం డెలివరీ అన్నట్టు ఉంది. నీ డ్రీమ్ గర్ల్ బస్ కోసం వెయిట్ చేస్తోంది, కానీ ఒక్కడికే లిఫ్ట్ ఇవ్వగలవు. అప్పుడు ఎవరికి ఇస్తావు? నేనైతే నా డ్రీమ్ గర్ల్ కి ఇస్తా అంతే. చిచి, ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వాలి. అబ్బో, నేను ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయికి ఇస్తా. లెట్స్ బి ప్రాక్టికల్. నా డ్రీమ్ గర్ల్ని మళ్ళీ కలవచ్చు, ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళడానికి 911 ఫోన్ చేయొచ్చు. బట్ ఆ అబ్బాయి ఇంటర్వ్యూ మిస్ అయితే హీ లూజ్ ఇన్ అకాడమిక్ ఇయర్, విచ్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. సేమ్ హియర్. నేను చాలా మందిని అడిగాను ఈ రిడల్, బట్ నాలాగా ఆలోచించింది నువ్వు ఒక్కడివే. బుల్ బాయ్, నువ్వైతే ఏం చేస్తావు? ఇందాక నుంచి ఈ పేగులు దీనిలాగా చేస్తున్నాను. ఆ పైగా పజులు. ఉండండి, టమాటా పప్పు ఉందేమో అడిగొస్తానండి. నీలో ఆ లెక్కల డాక్టర్ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియదు, కానీ వాడు అసలు మనిషేనా అని డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి ఇవ్వాలంట, అది ప్రాక్టికాలిటీ అంట. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? కారు కుర్రాడికి ఇచ్చి ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో దింపి ఇంటర్వ్యూకి వెళ్ళిపోమంటాను. నేనేమో నీలవేణితో బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను, అంతే. ఓ బుల్ బాయ్, యు ఆర్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎనీ గర్ల్ కెన్ డ్రీమ్ ఆఫ్, ఎ హస్బెండ్ ఎనీ విమెన్ కెన్ విష్ ఫర్. నీలోకి నువ్వు చెప్పిన ఆన్సర్ తెలిస్తే ఉంటుంది. పద పద. వద్దులేండి. నీలో కెన్ ఐ సే సంథింగ్ టు యు? నేను పెళ్లి చేసుకునే టైంకి నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అలాంటి అమ్మాయి దొరికింది. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. విల్ యు మ్యారీ మీ? నా బెటర్ హాఫ్ కోసం నేను చేసిన సర్చ్ లో నాకు దొరికిన బెస్ట్ చాయిస్ నువ్వే. థ్యాంక్ యూ. డోంట్ ఫీల్ బ్యాడ్. ఈ దేశంలో మార్నింగ్ డేటింగ్, మధ్యాహ్నం ప్రపోజల్, ఈవినింగ్ ఎంగేజ్మెంట్, తెల్లారితే బ్రేకప్. డోంట్ వరీ, యు స్టిల్ పొజెస్ హర్. నువ్వు డివోర్స్ ఇచ్చినప్పుడు కదా. మనకు నచ్చిన చిలకని పంజరంలో ఎప్పుడు ఉంచకూడదు, ఫ్రీగా వదిలేయాలి. దానికి మన మీద ఇష్టం ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, అంతే. Congrats, your divorce is sanctioned. Thank you. నేను బాగానే ఉన్నానమ్మా. నాకేం తెలుసు నీలవేణిని అడగాలి, వీలవద్దు లేదో. అమ్మ లైన్లో ఉంది, పెద్ద పండగకి రమ్మంటుంది. నువ్వు మాట్లాడతావా? అమ్మ తను కొంచెం బిజీగా ఉంది, నేను తర్వాత చేపిస్తాను. ఏంటది? అదే మన డివోర్స్ పేపర్స్.
అయిపోయినట్టే. అయితే నేను బట్టలు సర్దేసుకోవచ్చు అనమాట. ఆహా, ఇప్పుడే వెళ్ళిపోమని కాదు. శ్రవణ్ ప్రపోజ్ చేశాడు. నాకు కూడా తను నచ్చాడు. తనే నీకు కరెక్ట్. శ్రవణ్ నీకు అన్ని విధాలా సరిపోతాడు నీలవేణి. నీకు నచ్చిన వాడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నీ వల్ల నా ఇయరంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. నీ పెళ్ళికి నా గిఫ్ట్. నువ్వు తీసేసావా? వాళ్ళు వస్తే నువ్వు పడే ఇబ్బంది నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నా పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఐ మిస్ యూ బావా. నాకు ఇంకెక్కడ పని లేదు. ఇండియాకి టికెట్ తీస్తావా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఇక్కడ పని లేని వాడు ఉండలేడు. అక్కడ ఏం పని చేయకపోయినా హాయిగా బతికేయగలను. నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్. కనీసం అప్పటి వరకు అయినా ఉండవా ప్లీజ్? సిగ్గులేదురా నీకు? కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే తలాడించావు. ఎప్పుడెవరితో డేటింగ్ వెళ్తే కళ్ళప్పకి చూసావు. ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఎంగేజ్మెంట్కి రమ్మంటే కంగరీతులా వెళ్తున్నావు. నువ్వు నా చెంప పగలు కొట్టినప్పుడు కూడా ఇక్కడికి వచ్చామని ఆనందించాను. నీ కోరిక తీరింది కదా, వెళ్ళిపోక ఎందుకురా ఇక్కడే ఉన్నావు? రే, నేను నిన్ను కొట్టడానికి అమెరికాకి రాలేదురా. కేవలం నీలవేణి కోసం వచ్చాను. సారీ. విడిపోవాలని తెలిసినా విడిపోయేంత వరకు కలిసి ఉండొచ్చని ఆశతో వచ్చాను. ఇప్పుడు కూడా తన కోసం వెళ్తున్నాను రా. Neelu, welcome to our home. Beautiful, isn't it? హాయ్ శ్రావణ్. Hi, Dad. కొంచెం లేట్ అయినట్టున్నారు. Dad, this is Neelaveni. హలో. Hello. And that's her cousin హలో, Pullabai. నమస్తే. హలో. And she's Vaijayanti. హలో. ఓకే, Gotta go again. Busy as usual, huh? You take All right. care. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీలవేణి నువ్వేనా? Hey, Neelu, my mom. నమస్తే అండి. మెయిట్స్ మీ రూమ్స్ చూపిస్తారు. లంచ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసేసాను. నేను జుంబాకి వెళ్తున్నాను. బై ద వే, ఎంగేజ్మెంట్ ఎప్పుడు శ్రావణ్? రేపు ఈవినింగ్ మోహన్. వెడ్డింగ్ ప్లానర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, సీ యూ. Great, mom. అక్కకి నువ్వు చెప్తావు, నేను చెప్పనా? నువ్వే చెప్పాయి. ఓకే బాయా. Come on, guys. దీనికి సరిపోయే ఫ్యామిలీ. ఇంటికి కోడలు వచ్చిందని ఎక్సైట్మెంట్ ఏమన్నా ఉందా? అందరూ జోంబీలో ఉన్నారు. అసలు మన జనాల్లాగా ఏం నగలున్నాయి, నీ కూడా వచ్చిందెవరు, మీ అమ్మ నాన్న రారా, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ లేవు. అత్త, మేనత్త, కోడలు, మేనకోడలు, మరదలు, వదిన, బావ, మరిది, అల్లుడు, తోడి కోడలు, బ్లా బ్లా బ్లా, ఇలాంటి ఎక్సెస్ బ్యాగేజ్ లేని సింపుల్ లైఫ్. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది, ఎవరి హెడేక్ వాళ్ళది. రిలేशनशिप्स आर द कॉज ऑफ ऑल सॉरोज. वेरी गुड है. कोई बीमार पड़ जाए, कोई मर जाए, कोई भी पूछने वाला नहीं. इट्स वेरी सिंपल. हाँ,
నీలవేణి తన జీవితానికి ఎవరిని కోరుకుందో తను దొరికాడు. దయచేసి తన నిర్ణయాన్ని ఎగతాళి చేయబాకండి. ఇదేంటో తెలుసా? 50-year క్యాలెండర్. ఏంటి? ఈ డేట్ March 16th మన ఎంగేజ్మెంట్, 15th April మన పెళ్లి, 20th April టు 10th May వరకు మన హనీమూన్ బోరాబోరాలో, మన ఫస్ట్ చైల్డ్ కన్సెప్షన్ 2014 సమ్మర్ ఆర్ ఆటంలో, డెలివరీ 2015 సమ్మర్, 2018లో చైల్డ్కి కార్టన్ స్కూల్లో నర్సరీ ఎడ్యుకేషన్. ఆ స్కూల్ క్యాంపస్ ఇది. మన సెకండ్ చైల్డ్ 2019లో డెలివరీ. బై ద టైమ్ సాలీ రీచెస్ హైయర్ స్కూల్, రోహన్కి కేంబ్రిడ్జ్లో సీట్ రిజర్వ్ అయ్యింది. అండ్ మన 20th యానివర్సరీ ప్యారిస్లో ఐఫిల్ టవర్లో 15th స్టోరీలో లంచ్, అది కూడా బుక్ చేశా. 2043లో మన పెళ్ళై 3 decades అవుతుంది. ఫ్లోరిడాలో మన బీచ్ హౌస్ ఇలా ఉంటుంది. మన 50th యానివర్సరీ మన చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్తో వీ విల్ విజిట్ ఇండియా. 2038 మన సిల్వర్ జూబ్లీ ట్రిఫాల్గర్ స్క్వేర్ లండన్లో. నువ్వు నా జీవితంలో ఒఫీషియల్గా వచ్చినప్పటి నుంచి 50 years పాటు డే టు డే క్యాలెండర్ ఇది. అంతా మెటికులస్ అండ్ ప్రాక్టికల్ స్కెచింగ్. నీకిందులో ఏ తేడా రానివ్వను. యూ కెన్ బీ అష్యూర్డ్ ఆఫ్ అ వెల్ ప్లాన్డ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అంటిల్ యూ డై. ఎల్లుండి ప్లానా? రేపు వెళ్ళాక వచ్చేది ఎల్లుండి. ఎల్లుండి సంగతి ఎల్లుండి చూసుకోవచ్చులే. హలో ఎవ్రీబడి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు మాకు అంతటా పర్ఫెక్షనిస్ట్ ఫ్యామిలీ అనే పేరుంది. ఈ విషయంలో మా తమ్ముడు ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాడు ఏ పని చేసినా చెప్పిన డేట్కి చేశాడు. 2001లో మెడిసిన్లో జాయిన్ అవ్వాలి అన్నాడు, అలాగే అయ్యాడు. 2008లో ఎంఎస్ అన్నాడు, అయ్యాడు. 2011లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలి అన్నాడు, అయ్యాడు. పర్సనల్ మ్యాటర్స్ కూడా అంతే. 2013 March 16th ఎంగేజ్మెంట్ అన్నాడు. అండ్ హియర్ వి ఆర్, దేర్ హి ఇస్, సక్సెస్ఫుల్లీ ఎంగేజ్డ్. ఈ విషయంలో మాత్రం తను లక్కీ. నేను దొరికిపోయి ఉంటే ఈ డేట్ మిస్ అయ్యేది. నో, నువ్వు దొరకపోతే నీ ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉండేది, కానీ నా స్కెడ్యూల్ మాత్రం చేంజ్ అయ్యేది కాదు. See, I know my brother so well. Yes. That's Yes. my boy. Keep it up. That's my husband. This is my husband. ఎస్ మై వైఫ్. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్?
ఎందుకలా అందరిని వదిలేసి వచ్చావు? ఇన్నేళ్ల జీవితంలో నేర్చుకునే పాఠం నేను ఈ రోజే నేర్చుకున్నాను. ఏంటది? ఇన్ని సంవత్సరాలు నేను జీవించలేదు, జస్ట్ బ్రతికాను అంతే. నాకు దానికి పెద్ద తేడా లేదు. దాని లైఫ్కి ఎవరో గిరిగీశారు, నా లైఫ్కి నేనే గిరిగీసుకున్నాను. లైఫ్ అనేది ఎవ్రీ సెకండ్ జీవించాలని ఒక అతను చెప్తే నాకు అర్థం కాలేదు. నీ 50 years క్యాలెండర్ చూశాక నాకు మిషన్కి ఏంటి డిఫరెన్స్? లైఫ్ షుడ్ బి అ మిస్టరీ. కానీ నా ఫ్యూచర్ మొత్తం నాకు చూపించేశారు. అది ఎలా ఉండబోతుందో తెలిసిపోయాక I don't want to live the same life again. A life designed, decided and dictated by you. నాకు కావాల్సింది బుల్లబ్బాయి, నీకు కావాల్సింది బుల్లబ్బాయి లాంటి అమ్మాయి, నేను కాదు. అర్థం చేసుకుంటే సుఖపడతావు. Goodbye. అందమని చందమామని అందమని అడుగుతున్నా, నువ్వెంతో Excuse me, can you tell me the gate for Aiden? ఉన్నావని తెలిసిన మెట్లో పూతరేకులు తయారు చేసి, వెనకల మెట్లోనా? అవునండి, పూతరేకులు తయారు చేసి అమెరికాకి పార్సల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు పెడతారా? కూడా కూడా రానా నీడై నీడై నీలవేణి, నువ్వేంటిలా? నాకు కావాల్సిన రాహుల్ కోసం నన్ను కావాలనుకున్న నిన్ను స్వార్థంతో వాడుకున్నాను. నా గిల్ట్ కప్పిపుచ్చుకోవడానికి నిన్ను బాధ పెట్టాను. విడిపోవడానికే నిన్ను చేసుకున్నా. విడిపోయాకే తెలిసింది చేసుకోవాల్సింది నిన్నే అని. క్షమించరాని తప్పు చేసినా క్షమిస్తావని నమ్మకంతో అడుగుతున్నాను. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా బాబా? ఎన్నిసార్లైనా